గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. వే ఓకే. నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మీకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది, కండవా అలా నాతో మార్చుకుంటారా ఎవరేం అనలేదు కదండి. అనని వాటి గురించి అంటే ఒకవేళ అంటే అంటే ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, అవును. 1 మంత్ అయింది, ఉమ్. ఒక 2-3 మంత్స్ పడుతుంది సెటిల్ అవడానికి వాళ్ళు కూడా. ఇప్పుడు నాకు కూడా శ్రేయోభిలాషులు, రాజకీయంగా తెలిసిన వాళ్ళు, రాజకీయంగా ఎలా ముందుకెళ్తే అనుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు కదా. చూద్దాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాను. నాదైంది అనేది నాకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఏదో ఇంట్లో కూర్చొని నేను రాజకీయం చేస్తా అంటే కుదరదు కదా. మనం బయటికి వెళ్తుంటే ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు నా ప్రతి అడుగు ప్రజలకు తెలిసే విధంగానే ఉంది. తెలియకుండా ఏం లేదు. అంటే రజని బిఆర్ఎస్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు ఏమన్నా? నేను ఏ షాక్ ఎవరికి ఇవ్వట్లేదండి. అంటే నాకే చాలా షాకులు జరిగినాయి కాలంలో. నేనే చాలా షాకులు తిని ఉన్నాను. ఎవరికి ఏ షాక్ నేను ఇవ్వట్లేదు. నేను ఈరోజు ఎలా ఉన్నానో రాజకీయాల్లో నాదైన ముద్ర వేసుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా రజనీ సాయి చంద్ ఒక రాజకీయ వేదిక మీద చాలా బలంగా ఉంటుంది, నిలబడుతుంది, మాట్లాడుతుంది. సో ఇంత గట్టి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో భరోసా వచ్చింది గట్టిగానే. నాకు నేనే భరోసా అండి. ఫస్ట్ నాకు నేను భరోసా, తర్వాత నాకు ధైర్యం చెప్పే ప్రతి ఒక్కరు నాకు భరోసాని, ఆ తర్వాత సాయి ఉండు అనే ఒక బలమైన నమ్మకం నన్ను నడిపిస్తుంది కదా. అది అన్నిటికంటే పెద్ద భరోసా. ఇంకంతే. వీళ్ళు ఈ భరోసా ఆ భరోసా, వీళ్ళు అదన్నారు, ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకోవడానికో లేకపోతే బయట కొన్ని రూమర్స్ కానీ ఇంకేదో బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా అడుగులు వేసే వాళ్ళకు వేరే రకంగా. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ప్రతి ఒక్కరికి ట్యూస్డే అండ్ ఫ్రైడే వాళ్ళ అర్జీలు పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళని సేకరిస్తున్నారు కూడా. అంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీయా ఇందులోకి జంప్ అవుతున్నా, ఈ అంశాలు తీసి పక్కకు పెడదామండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ప్రగతి భవన్లో? వెళ్ళానండి. నేను ప్రగతి భవన్లోకి వెళ్ళాను. అంతకుముందు సాయి అనేక సందర్భాల్లో వెళ్ళడం. పెద్ద కోటలోకి వెళ్ళారా, చిన్న కోటలోకి వెళ్ళారా? అంతటా వెళ్ళానండి. అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, తిరిగాను, చూశాను, కూర్చున్నాను, తిన్నాను. అంటే చాలా మంది చెప్తుంటారా ఆ కోటలోకి ఎవరిని అలౌ చేయరు అది అంటే పార్టీ వాళ్ళని. వాళ్ళది గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఒక సాధారణ మహిళగా మాట్లాడగలిగితే భిన్న వాదనలు వినిపిస్తున్నాయండి ఇక్కడ. ఒకటి, ఆ కంచెలు ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో వేశారు అనేది ఒక పార్టీ వాదన, 2012లో వేశారు అనేది. రెండవది అంటే రాజకీయాల్లో, అంటే నేను కామన్ ఉమెన్గా మాట్లాడితే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి, రాజకీయాలని కాదు, ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, కొత్త కాపురం ఎలా ఉందమ్మా అంటే కోడలు ఒకలాగా చెప్తుంది, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకలాగా, అట్లా. అంటే మనం కూడా కాలక్రమేణా చూస్తే కానీ కొన్ని తెలియదు. నేను కూడా ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాను కదా రాజకీయాల్లో. నేను అన్నీ చూసి తెలుసుకొని వాటి గురించి మాట్లాడతాను. బిఫోరు 100 జరిగి ఉండొచ్చు. సాయి ఉన్నప్పుడు సాయి కూడా కొన్ని ఎదుర్కొని ఉండొచ్చు, రాజకీయాల్లో అన్నిటి నుంచి ఎదుర్కొని ఉండొచ్చు. పొజిషన్లో ఉన్నప్పుడు ఆయనను గుంజే వ్యక్తుల నుంచి ఎదుర్కొని ఉండొచ్చు. ఆ పొజిషన్లో ఎవరైనా మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు. అక్కడి దశ వరకు ఒకటి, ఇప్పటి నుంచి ఒకటి. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను తెలుసుకొని ప్రతి విషయం గురించి నేను నాదైన శైలిలో ఆలోచిస్తాను. ఒకవేళ ఏదైనా ప్రజలకు మంచి జరిగేది కనుక ఏ ప్రభుత్వాలైనా ఒక కార్యక్రమం నిర్వర్తిస్తే అది 1 రోజు 2 రోజులు కాకుండా నిరంతరంగా ఉంటే బాగుంటుందని కోరుకునే వ్యక్తిని నేను. ఏమనిపించింది ఈ నెల రోజుల్లో బాబాయ్ పరిపాలన? నాకు పదే బాబాయ్ అంటుంటే నాకు కొంచెం వింతగా అనిపిస్తుందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లేదండి, అంటే దూరం, అంటే చుట్టం అయినప్పటికీ ఏ రూపంలోనూ మేము ఇంటికి వెళ్ళి బాబాయ్ అని పిలిచి దగ్గర అయ్యి ఉన్నదైతే ఎప్పుడు లేదు కదా. కాబట్టి కొంచెం వింతగా ఇప్పుడు ఉండాల్సి వస్తుందేమో కదా. లేదు, ఎందుకు ఉండాల్సి వస్తుందండి, అది కామన్ గా రేవంత్ రెడ్డి గారు అందరికీ సీఎం గారికి ఇచ్చే గౌరవం ఎవరైనా ఇవ్వాల్సిందే. కాబట్టి అదే గౌరవంతో మాట్లాడతాము. ఏదన్నా అటు ఇటు ఉంటే ఇలా చేయాల్సింది, ఇలా చేయకుండాల్సింది అనేది మనదైన శైలిలో మనం చెప్తాము, ఎవరమైనా చెప్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఉమెన్ కూడా ఇది పెట్టారు అంటే దాని గురించి మాట్లాడతారు కదా. వెళ్ళి కలిసి వచ్చారు అసలుకి? నేను ఎప్పుడు కలవలేదండి, ఇప్పుడు కాదు ఏ సందర్భంలోనూ కలవలేదు. ఇప్పటి నుంచి ఎర్న్ చేసుకొని నేను రాజకీయాల్లో రావాలి అంటున్నారు, ఎందుకంటే చొక్క మందు ముక్కలేంది రాజకీయాలే లేవు, ఎలా నెట్టుకొని వస్తారు మీరు అసలుకి? ఇప్పుడు 2 అంశాలు ఉంటాయండి. నిజంగానే డబ్బే రాజకీయాల్లో ప్రామాణికమైతే డబ్బులు ఉన్న వాళ్ళందరూ గెలవాలి. మీరు అన్నారు నాగర్ కర్నూలులోని ఏదో సాయి చంద్ గారు సొంత అక్కడ ఉద్యమం టైంలో కూడా అక్కడ మంచిగా యాక్టివ్గా ఉన్నారు,
అక్కడే కదా ఆయన ల్యాండ్ అదేదో అవును, ఎకస్ తీసుకొని అవును, అవును. మరి ఉన్నారు. జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు రాజేష్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి ఉన్నారు. గారు వచ్చారు. ఉమ్. ఇప్పుడు వీళ్ళంతా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. రాజకీయాల్లో సరే ఆర్థికంగా ఒకటి, విషయాల పట్ల అవగాహన ఒకటి, పని చేసే తత్వం ఒకటి, ఆ విషయాలను ఎంత స్పష్టంగా మాట్లాడి ఎదుర్కోగలుగుతుంది, కొన్ని వ్యూహాలు ఉంటాయి కదా, ఇవన్నీ కీలకమే, కాదని నేను అనట్లేదు. ఇప్పుడు ఈ రోజు వరకు మనం తెలంగాణ వస్తుంది అనేది బిఫోర్ వరకు ఎవరి ఊహల్లో లేదు. అవును. కానీ చాలా మొండిగా సాధించిన వ్యక్తులు ఉన్నారు, యావత్ సమాజం ఉంది కదా. ఈరోజు మనం మాట్లాడుకునే ఈ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకప్పుడు మీరు గోడలకు సున్నాలేసిరని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి జెడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎంగా అయిన సందర్భాలు లేవా? వాళ్ళే ఇన్స్పిరేషన్ అంటారు మీరు? అనేక మంది, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా తర్వాత మినిస్టర్గా ఉండి తెలంగాణను సాధించిన చరిత్ర లేదా? ఎవరు ఊహించనిది. అట్లంటే సాధించడంలో అందరి పాత్ర ఉండొచ్చు, కానీ మొదటి అడుగు గురించి మాట్లాడుతున్నాను నేను. నాయకుడిగా నిలబడ్డ పరిణామం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు సీఎంగా అయినప్పుడు మనం మాట్లాడుకునే రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదట అరే నిజంగానే ఆ సందర్భంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది కదా. అప్పుడు అందరూ ఆయనను విశ్వసించి ఉండకపోయి ఉండొచ్చు, ఈరోజు మాట్లాడతారు. అలాగే రజని ఈరోజు అడుగు వేస్తే విశ్వసించకపోయి ఉండొచ్చు, ఈమె ఆర్థికంగా బలపడుతుందా, రాజకీయంగా బలపడుతుందా అని. కానీ ఆ అడుగు బలమైన రోజు అందరికీ తెలుస్తుంది.